నువ్వు ఒక క్రైస్తవుడిగా దేవుని మందిరానికి వెళ్తున్నావు, కానీ దేవుని మందిరాన్ని విడిచిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? వచ్చావా అక్క? కూర్చో. దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చావే, కూర్చో. ఏం వాక్యం వింటావ్? సరదాగా నిద్రపోవచ్చుగా. ఒక కొనుక్కుతి నిద్ర నిద్ర వెళ్ళు, నిద్రపో. గురువు గారు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అలాగే చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? చాలా మంది దేవుని మందిరంలో నిద్రపోవడానికి వస్తారు. వాళ్ళు సీరియల్ చూస్తున్నప్పుడు నిద్రపోరు, సినిమాలు చూస్తున్నప్పుడు నిద్రపోరు. వారికి దేవుని వాక్యం వెంటనే నిద్ర వస్తుంది. చూడు ఆమె ఎంత చక్కగా నిద్రపోతుందో. వారు దేవుని వాక్యం అంటే దేవునిలో బలపడతారు కాబట్టి వారిని దేవుని వాక్యం నేను విననివ్వను. దేవుని మందిరంలో నిద్రపోయే వాళ్ళే కాదు, ఇంకా చాలా రకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు. నేను వారిని కూడా చూపిస్తా. చూడు, అక్కడున్న ఒక బాబుని చూడు. వాడిని నేను ఇలాగా డిస్టర్బ్ చేస్తాను. బాబు, ఫోన్ తీసి చూడమ్మా. పొద్దున కొన్ని రీల్స్ చూడటం మర్చిపోయావుగా, వాటిని కంటిన్యూ చేయి. రీల్స్ లో వారెంత బాగా నవ్విస్తున్నారు. నీ పక్కన వాడికి కూడా చూపించి వాడిని కూడా వాక్యం విననివ్వకుండా చెడగొట్టు. వాడిని కూడా వాక్యం విననివ్వకుండా చెడగొట్టు. దేవుని మందిరంలో ఒక్కొక్కరు భలే ఉన్నారు గురువు గారు. ఇంకా ఇలాంటి వారు ఉంటారా? ఎందుకు లేరురా? చాలా మంది ఆదివారమే ఎన్నో పనులు పెట్టుకొని ముగింపు ప్రార్థన సమయానికి వచ్చి దేవుని ప్రార్థన ముగింపులో వారు చిన్న ప్రార్థన చేసుకుని మొక్కుబడికి దేవుని మందిరంలో హాజరు వేయించుకొని దేవునికి కనపరచుకొని అక్కడ నుంచి వారు వెళ్ళిపోతారు. అలాంటి క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. వారు కనీసం అయ్యగారితో కూడా ప్రార్థన చేయించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేకాదురా, దేవుని సన్నిధికి వస్తారు గాని బీదలను కనీసం పట్టించుకోరు. లేని వారికి కనీసం దానము కూడా చేయని చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తున్నారంటే నువ్వు నమ్మగలవా? అవును గురువు గారు. అమ్మో, ఈ అబ్బాయి ఏంటి ఇంత బాగున్నాడు? ఏంటి ఇంత బాగా రెడీ అవుతున్నాడు? చర్చికి నిజంగానే వెళ్తాడంటారా? ఈ అబ్బాయి సంగతి ఏంటి గురువు గారు? ఆగు శిష్య, ఆ అబ్బాయి వెళ్తుంది దేవుని మందిరానికి కాదు. ఎక్కడికి వెళ్తున్నాడో నేను అతన్ని ఎలా దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా చేస్తానో చూడు. అరే బావా, ఈరోజు మ్యాచ్ ఉంది, వస్తావా? ఖచ్చితంగా వస్తాను రా. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు దేవుని మందిరానికి వెళ్తున్నాడని కాదు, వారిని నేను ఎలా చెడగొట్టాలో నాకు తెలుసు. కొంతమందిని సినిమా రిలీజులని, కొంతమందిని ఆటలని, కొంతమందిని దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా చుట్టాలు ఫంక్షన్లని ఎలాగ నేను డిస్టర్బ్ చేయాలో నాకు తెలుసు. వారు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఎలా ఆపాలో నాకు తెలుసు. కనీసం నువ్వు దేవుని మందిరం వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపో. అదిగో దేవుని మందిరం, అటు చూడకు, వెళ్ళిపో. మీరు చక్కగా దేవుని వాక్యం విన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వీరి ప్రవర్తన ఎలాగుంటుంది గురువు గారు? చూడాలనుకుంటున్నావా? అన్నిటికీ నీకు తొందరే. చూడు, వారు ఏం చేస్తారు? టీవీ ఆన్ చేస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ మరలా వచ్చి ఇక్కడికి ఇంటిలో దేవుని వాక్యాన్ని చూస్తారని నువ్వు అనుకుంటున్నావా? భక్తిలో పెరుగుతారని నువ్వు అనుకుంటున్నావా? కాదు కాదు, వాళ్ళు పెట్టుకునేది దేవుని వాక్యం కాదు, సినిమాలు, సీరియళ్ళు. వాళ్ళు దేవుని వాక్యాన్ని మర్చిపోయి
సీరియాల్లో వస్తున్న ప్రతి సీన్కి ఎమోషనల్ అయిపోయి, ఇంకా చెప్పాలంటే వారు సినిమాల్లో సీరియాల్లో ఎలాగైతే రెడీ అవుతున్నారో ఆ రకంగా వారి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్న క్రైస్తవులు లేరా? ఈరోజు మేకప్ వేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్న వారు లేకపోయారా? కామెడీలకి అట్రాక్షన్ అయిపోయి వారి జీవితాన్ని నాశనము చేసుకుని నరకం వైపు వెళ్తున్న వారు లేరంటావా? మామ గురువు గారు, ఈ రోజు నాకు చాలా విషయాలు తెలిసాయి. వీడెవడో చాలా మంచివాడు అనుకుంటా గురువు గారు. అవునా? నువ్వే చూడు వాడెక్కడికి వెళ్తున్నాడో. వాడొచ్చింది మందు సిట్టింగ్ వేయడానికి. అవును గురువు గారు, వీళ్ళ ముగ్గురు నేను ఎక్కడో చూసానే. ఆ మట్టి బుర్రతో ఎక్కువ ఆలోచించుకో. వీళ్ళు క్రైస్తవులు దేవుని మందిరానికి వెళ్ళేవారు, కానీ మందిరం అయిపోయిన తర్వాత వారు వారంలో చేసే పనులన్నీ ఇవే. పేరుకి ఆదివారానికి దేవుని మందిరానికి వెళ్తారు, కానీ దేవుడు చెప్పిన ఏ పనిని కూడా వారు నిర్వర్తించరు. మద్యము సేవించవద్దని, వాటి జోలికి పోవద్దని దేవుడు వాక్యం ఖచ్చితంగా సెలవిచ్చిన చాలా మంది క్రైస్తవులు పాపంలో పడిపోతూ మద్యాన్ని సేవిస్తూ కుటుంబాల్ని నాశనము చేసుకుంటున్న వారు లేకపోలేదా? చిన్న వయసులోనే ఎంతో మంది యవ్వనస్తులు ఈ యొక్క మందుకి బానిసైపోయి వారి జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తున్న వారు, నరకానికి లోనైపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ యవ్వనస్తులే కాదు, ఇంకా చాలా మంది క్రైస్తవుల్లో ఎంతో మంది మద్యానికి బానిసైపోయి దేవుణ్ణి విడిచిపెట్టి నా కొరకు జీవిస్తున్న వారు లేకపోలా? అవును గురువు గారు, నిజమే. నేను కూడా చాలా మందిని చూశాను. ఇప్పుడు చూడు శిష్య, ఆ మందు కోసం వారిని నేను ఎలాగ ప్రేరేపిస్తానో, ఆ మందు దక్కించుకోవడానికి వారు ఎలా గొడవ పడతారో చూడు. నిజమే కదా, దేవుని మందిరానికి వెళ్లే వారిలో ఎంతో మందిలో ఇలాంటి ప్రవర్తనలు ఉన్నాయి. దేవుని వాక్యం మనకి వినిపించబడుతున్నప్పుడే, దైవజనుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాక్యాన్ని వినకుండా నిద్రపోయేవారుగా ఉన్నామేమో. నిజమే, దేవుని మందిరంలో మనం ఫోన్ యూజ్ చేసుకుంటూ ఫోన్కి బానిసైపోయి వాక్యము సమయంలో కూడా బైబిల్ని చూడకుండా ఫోన్ చూసేవారుగా ఉన్నామేమో. అవును, నిజమే, దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నాము, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక, సమయానికి దేవుని మందిరానికి రాలేక ఆఖరిలో వచ్చేవారుగా ఉన్నామేమో. నిజమే, దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉన్నాం అని మనం భ్రమపడుతున్నాం, కానీ ఈ లోకంలో మన బంధువులు పిలిచారని, మన స్నేహితులు పిలిచారని, మనకి ఏదో సమస్య ఎదురైందని దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యము చేసేవారుగా ఉన్నామేమో. నిజమే, దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ దేవుని మందిరానికి వెళ్తున్న మనము చూడకూడని ప్రతి విషయాల్ని మనం చూస్తూ, వినకూడని ప్రతి విషయాల్ని మనం వింటూ దేవునికి వ్యతిరేకంగా పాపము చేసేవారుగా ఉన్నామేమో. నిజమే, దేవుని మందిరానికి వెళ్లేవారుగా ఉన్నాం, కానీ ఆదివారం మందిరానికి వెళ్ళిన తర్వాత, మందిరం నుంచి వచ్చిన తర్వాత మరలా ఈ లోకంలో జీవిస్తున్నామేమో, మరలా పాపంలోనే జీవిస్తున్నామేమో. మందుకి బానిసత్వానికి అలవాటు పడిపోయి రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత కూడా మనం దాన్ని విడిచిపెట్టలేకపోతున్నామేమో. మన ప్రవర్తన ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయో ఆలోచించుకుందామా.